బ్రహ్మచారిగా ఉండాలని నిర్ణయించుకున్న వినాయకుడు ఎలా 2 వివాహాలు చేసుకున్నాడు తెలుసా? వినాయకుడు తన జీవితాంతం బ్రహ్మచారిగా ఉండాలని ప్రతిజ్ఞ చేశాడు. కానీ విధి మాత్రం వేరేలా తీర్చిదిద్దింది. ఒకసారి వినాయకుడు తీవ్ర ధ్యానంలో లీనమై ఉన్నప్పుడు అక్కడికి తులసీదేవి వస్తుంది. గణేశుడిని చూసిన క్షణంలోనే ఆమె మనసు కదిలిపోతుంది. ఆకర్షణ ప్రేమగా మారుతుంది. వెంటనే తులసీదేవి నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని వినాయకుడిని కోరుతుంది. కానీ వినాయకుడు ప్రశాంతంగా ఇలా అంటాడు, నేను బ్రహ్మచార్య వ్రతంలో ఉన్నాను, వివాహం నాకు సాధ్యం కాదు. ఇది విన్న తులసీదేవికి తీవ్ర కోపం వస్తుంది. నా కోరికను తిరస్కరించావా అని కోపంలోనే ఆమె శపిస్తుంది. నీ బ్రహ్మచార్యం నీకు ఫలించదు, ఫలితంగా నీకు ఒకరు కాదు 2 భార్యలు వస్తారు. ఇది విన్న వెంటనే వినాయకుడికి కోపం వస్తుంది. నా పవిత్రమైన బ్రహ్మచార్య వ్రతాన్ని అవమానించినందుకు నీవు ఒక రాక్షసుడిని వివాహం చేసుకుంటావు, తర్వాత ఒక మొక్కగా మారిపోతావు అని శపిస్తాడు. ఆ శాపం పడగానే తులసీదేవికి తన తప్పు అర్థమవుతుంది. వెంటనే వినాయకుడిని క్షమించమని వేడుకుంటుంది. అప్పుడు వినాయకుడు కరుణతో ఇలా అంటాడు, నీవు ఒక మొక్కగా మారినప్పటికీ ప్రపంచం మొత్తం నిన్ను పవిత్రంగా భావిస్తుంది. నీ మీదకి భక్తి చూపించి పూజలు చేస్తారు. కానీ నా పూజలో మాత్రం నీ ఆకులు కానీ నిన్ను కానీ ఎప్పటికీ అర్పించరు. మీరు వినాయకుని భక్తులైతే ఓం గణేశాయ అని కామెంట్ చేయండి.